ప్రజా ఫార్మసీ ఇది ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్ గా మన గాంధీ చౌక్ లో నెహ్రూ రోడ్ లో ఉంటుంది ప్రజా ఫార్మసీ అనేది. వీళ్ళ దగ్గర మనలాంటి సామాన్యులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి. దాంతో పాటుగా ఒకవేళ లేని మందులు ఏమన్నా ఆర్డర్ చేస్తే అవి మన డోర్ డెలివరీకి అయితే తీసుకొస్తారు. అవంతే ఫ్రీ అండ్ 20% 30% డిస్కౌంట్ అని కాదు, మనలాంటి సామాన్య ప్రజలకు తీసుకొచ్చి అందుబాటులో అందిస్తున్నారు. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. తెనాలిలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లకు అసలు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమ బాట పడుతున్నారు. చివరికి అసలు విషయం తెలుసుకొని అందరూ చల్లబడ్డారు. అసలు ఈ పుకార్లు ఏంటి, జరిగిన ఉద్రిక్త పరిస్థితులు ఏమిటో ఒకసారి చూద్దాం. తెనాలి రజక చెరువు సమీపంలోని 3 రోడ్ల కూడలిలో కొన్నేళ్ల కిందట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం పూనుకున్నారు. ఇందుకు సంబంధించి విగ్రహ కమిటీ కూడా ఏర్పడింది. విగ్రహాన్ని పెట్టేందుకు అవసరమైన దిమ్మె వరకు పూర్తి చేశారు. అయితే ఏమైందో తెలియదు కానీ విగ్రహం ఏర్పాటు కాలయాపన జరిగింది. ఇలా సంవత్సరాలు గడిచాయి. అప్పుడు ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు మారిపోయారు. ఈలోగా కొందరు ఉన్నట్టుండి ఈ నెల 7వ తేదీన రాత్రి ఈ దిమ్మె లోపల చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఉన్న పత్రాలను చూపెట్టాలని కోరారు. అయినప్పటికీ రాత్రికి రాత్రే చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే అధికారులు అడిగిన పత్రాలు అడ్డం పెట్టుకొని కొంతమంది ఈ విషయాన్ని ప్రజల్లోకి పుకార్ల రూపంలో తీసుకెళ్లారు. ఈ పుకార్లు షికార్లు ఎక్కడి వరకు చేరాయంటే విగ్రహాన్ని పెట్టేందుకు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది అనే పరిస్థితికి చేరింది. దీంతో కొంతమంది నాయకులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన కూడా సానుకూలంగానే స్పందించారు. అయినా పుకార్లు ఆగలేదు. ఎంతవరకు చేరాయంటే విగ్రహాన్ని అక్కడ పెట్టేందుకు ఒప్పుకోవడం లేదని, రాత్రికి రాత్రే ఈ దిమ్మ సైతం పగలగొడతారని పుకార్లు రావడంతో విగ్రహ కమిటీ రాత్రికి రాత్రే క్రేన్ల సాయంతో ఫైబర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెల్లవారేసరికి విగ్రహం ఉండటం చూసిన వారంతా ఏమిటి ఇలా విగ్రహం రాత్రికి రాత్రే ఏర్పాటు చేశారు అనగా ఇంతలో మరో పుకార్లు బయటకు తెచ్చారు. ఈ విగ్రహాన్ని పగలగొడతారంట, అందరం ఒక్కటే ఎదుర్కోవాలి అన్న మాట ఆ నోట ఈ నోట పాకి చివరకు చలో తెనాలి అనే పిలుపు ఇచ్చే వరకు దారితీసింది. తహసీల్దార్ కూడా 144 సెక్షన్ విధించేందుకు సిద్ధపడ్డారు. చివరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగి అసలు ఎవరు ఈ విగ్రహం ఏర్పాటును అడ్డుకుంటున్నారు అని వివరణ అడగ్గా మొదట్లో అధికారులు అడిగిన పత్రాల విషయం తప్పించి విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న వారు ఎవరూ లేరని తేలింది. ఇది కేవలం కొందరు సృష్టించిన పుకార్లుగా భావించి మంత్రి మనోహర్ విగ్రహ కమిటీకి అభయం ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడు. ఆయన విగ్రహ ఏర్పాటు ఎప్పుడో నిర్ణయించి దిమ్మ కూడా పూర్తి చేశారు. ఇప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదని, అయితే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ తతంగం జరిగిందని, ఈ విగ్రహానికి ఎటువంటి హాని ఎవరి వల్ల జరగదని తాను హామీ ఇస్తున్నట్లు విగ్రహ కమిటీకి తెలపడంతో అటు అధికారులు ఇటు విగ్రహ కమిటీ కూర్చొని చర్చించి మంత్రి ఇచ్చిన హామీని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు 144 సెక్షన్ కూడా తీసేసినట్లు తహసీల్దార్ ప్రకటించారు. దీంతో పుకార్ల వల్ల సృష్టించిన వేడి చల్లారింది. గత వారం దినాల నుంచి మన పట్టణంలో అనుకోని విధంగా కొన్ని సంఘటనలు ఫ్లేరప్ అయినాయి. ఇది ఎలా జరిగింది ఏంటి అనే విషయాన్ని ఒకసారి గమనిస్తే కొన్ని రూమర్స్ రావటం వల్ల ఇదేదో జరిగిపోతుంది, అంబేద్కర్ సర్కిల్లో అంబేద్కర్ స్టాచ్యూ ఇన్స్టలేషన్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదో జరుగుతుందని ఇంకోటి దాంట్లో వాళ్ళకి ఏది ఇష్టమైతే అది ప్రచారం చేసి అక్కడ ఉన్నటువంటి యూత్ను కానీ ఇతరులు కానీ దానికి సంబంధించిన వాళ్ళని కానీ కమిటీ వాళ్ళని కానీ ఒకలాంటి ఆందోళనకు గురి చేసేసి గత 1 వీక్ నుంచి అక్కడ సీరియస్గా కార్యక్రమాలు జరిగే విధంగా వాళ్ళు కారకులయ్యారు. ఇది పూర్తిగా అవాస్తవం. దీన్ని గమనించాలి ప్రజలందరూ కూడా. అంబేద్కర్ అంటే అందరివాడు, ఆయన అందరూ కూడా గౌరవిస్తారు. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇది అయిందనేసి అనుకుంటున్నాం. సో దానికి సంబంధించిన వాళ్ళు ఇలాంటి ఏదో రకరకాల రూమర్స్ వస్తున్నాయి, ఇది ఏంటి అనేసి ఒకసారి అధికారులను సంప్రదించేటట్టుగా
ఇది కాదు. కానీ ఎక్కడో గ్యాప్ రావడం వల్ల, సెలవులు రావడం వల్ల ఇదంతా అయింది. సెలవులు అయినప్పటికీ అధికార బృందమైనటువంటి మేమందరం, అలాగే కమిటీకి సంబంధించినటువంటి సాగర్ గారు, వారి బృందం, రాజా సుందరబాబు గారు, అలాగే మన కూడూరు వీరు బాబురావు గారు అందరం కూడా ఈరోజు కలిసి మీ ముందుకు వస్తున్నాం. ఇప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా అవాస్తవాలు పూర్తిగా. ఎందుకంటే అధికారులమైనటువంటి మేము కొన్ని విషయాలు ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. దీన్ని గమనించాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అయింది ఏదో అయింది, దీన్ని ఇంతటితో వదిలేసేయండి. మేము ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా యాజ్ పర్ లా ఏదైతే ఉందో ఆ ప్రకారంగా వెళ్ళిపోతాము. దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంది, క్లారిటీగా ఉంది. సో దీన్ని గమనించుకోండి. ఇందాకనే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, దానికి సంబంధించిన రిప్లై కూడా అప్రగిస్తాం. గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు కానీ, చైర్పర్సన్ కౌన్సిల్, సో వీళ్ళందరూ కూడా ఉంటారు. అన్నీ కూడా సంప్రదిస్తాం జాగ్రత్తగా. వాళ్ళకు అంటే వారికి అంటే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఏవైతున్నాయో ఆ ఆశయాలు ఇక్కడ సజీవంగా ఉండాలంటే వాళ్ళందరితో కూడా సంప్రదించి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగానే ఇవన్నీ రాబోతాయి అనేసి మీ అందరికీ విషయాలు చెప్తూ, ఈ విషయాన్ని ఇంతటితో ఇంకా వదిలేసేమనేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ వాడుతున్నాం. సో ఈ రోజుతోటి ఎవ్రీథింగ్ నార్మల్గా రావాలి, దీన్ని దయచేసి గమనించాలని కోరుతున్నాను. మీరు వారికి ఇచ్చిన హామీ ఏంటి? ఈ రోజు నాటికి అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వచ్చింది, గుడ్. దాన్ని ఏమాత్రం కూడా ఎటువంటి సందర్భంలో కూడా టచ్ కూడా అవ్వదు. యథాతథ స్థితి అలాగే ఉంటుంది. దానికి ఎటువంటి అవాంతరాలు అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కలిగించాము. స్టేటస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది. దీన్ని గమనించాలి. అందరికీ జై భీమ్ అండి. గత వారం రోజులుగా తెనాలి పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహం గురించి మరి స్థానిక ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా మరి ఆందోళన చెందడం జరిగింది. మరి ఆ విగ్రహానికి అన్ని విధాల మరి అనుమతులు తీసుకోవడం జరిగింది. మరి స్థానిక అధికారులకి అవి సరైన టైంలో అవి కమ్యూనికేట్ కాకపోవటం వల్ల, సరైనటువంటి సమాచారం లేకపోవటం వల్ల మరి ఆ విగ్రహానికి పని చేస్తున్నప్పుడు వారు మరి దానికి ఏమేమి అనుమతులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది. అట్లానే మరి వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్లో భాగంగా నోటీస్ ఇవ్వటం వల్ల ప్రజలందరూ ఆందోళన చెంది మరి దాన్ని ఒక ఉద్యమ బాటగా పయనించటం, మరి అధికారులకి, మున్సిపల్ అధికారులకి, అట్లానే రెవెన్యూ అధికారులకి మెమోరాండమ్స్ కూడా ప్రజలందరూ అధిక సంఖ్యలో వచ్చి సమర్పించడం జరిగింది. మరి వారు ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ పరిశీలించిన తర్వాత మరి వాళ్ళు ఒక సుదీర్ఘమైన చర్చ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకొని విగ్రహానికి ఎలాంటి ఆటంకములు, అభ్యంతరములు తెలియజేయమని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు, మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరి ఆయన వ్యక్తిగతంగా చాలామందితో నాయకులతో మాట్లాడటం, మరి అధికారులకి సమర్పించినటువంటి డాక్యుమెంట్స్లో వివరాలన్నింటిని కూడా ఆయన తెలుసుకొని మరి పూర్తిగా క్షుణ్ణంగా వాటిని పరిశీలించి మరి వారు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండటం వల్ల మరి వారు వచ్చిన తర్వాత వారితో సంప్రదించి మరి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, విగ్రహ నిర్మాణానికి ఎలాంటి ఆటంకములు, అభ్యంతరం లేకుండా మరి దాన్ని కొనసాగించడానికి వారికి కూడా ఒక తెలియజేసి దాన్ని పునర్నిర్మాణ కార్యక్రమంలో మరి అందరూ భాగస్వాములు అవడానికి, అందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మంత్రివర్యులు కూడా స్వయంగా తెలియజేశారు. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఆందోళనలో శాంతి భద్రతలు భంగం కలిగించకుండా మరి అధికారుల యొక్క ఉత్తర్వులకు లోబడి
మరి శాసనసభ్యుల యొక్క మంత్రి గారి యొక్క మరి వారి అడ్వైజ్ని వారి సలహాని మనం తీసుకొని మరింతగా దీన్ని అభివృద్ధి చేయడానికి వారు మరి మనకి హామీ ఇచ్చారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇంకా అనేకమైనటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేస్తామని చెప్పి మరి తెలియజేయడం జరిగింది. కనుక మనం ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు, ఎలాంటి శాంతి భద్రతలకు భంగం కలిగించొద్దు, అందరూ సంయమనం పాటించాలని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నాం. తెనాలి పట్టణంలో గత వారం రోజుల నుంచి రజకు చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటు విషయంలో అశాంతి నెలకొంది. అనేక రకమైన పుకార్లు తెనాలిలో ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని చెడగొట్టడానికి ఏదైతే విగ్రహ కమిటీ ఉన్నారో వాళ్ళు చాలా సానుకూలంగా ఉన్నారు. కానీ బయట వ్యక్తులు ప్రమేయం ఎక్కువగా ఉంది. ఇందులో విగ్రహాన్ని కూల్చేస్తున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది. మంత్రివర్యులు ఆదేశాలు జారీ చేశారంట. కమిషనర్ గారు, డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా సాయంత్రం కూల్చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున తెనాల్లో పుకార్లు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఎవరూ నమ్మవద్దు, ఇదంతా పుకార్లే. ఈ రోజున విగ్రహ కమిటీతో గౌరవ మంత్రి గారి సూచనతో మున్సిపల్ కమిషనర్ గారు, డిఎస్పీ గారు, ఎంఆర్ఓ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఆఫీస్ నుంచి ఓఎస్డీ గారు అందరూ కూడా చర్చలు జరపడం జరిగింది. ఒక మంచి వాతావరణంలో కమిటీ వారితో చర్చలు జరిపారు. కమిషనర్ గారు వారి దగ్గర ఉన్నటువంటి ఏదైతే పర్మిషన్లు ఉన్నాయో ఆ పర్మిషన్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంకా పరిశీలించాలన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మా తరఫు నుంచి కానీ ఎక్కడా కూడా మేము విగ్రహం పడగొడతామని చెప్పలేదు, కూల్ చేస్తామని చెప్పలేదు. భవిష్యత్తులో కూడా అటువంటి నిర్ణయం మేము తీసుకోము. ఏదైతే ప్రజలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన సేవలకి వారిని ఎలా గుర్తుపెట్టుకోవాలో మేము కూడా అంతే గౌరవిస్తాం తప్పితే గౌరవం తగ్గించే రీతిలో మేము ప్రవర్తించము. లేక్ ఆఫ్ నాలెడ్జ్ మాకు దాని మీద కొద్దిగా లేకపోవడం వల్ల ఒక నోటీస్ ఇవ్వడం జరిగిందే తప్పితే మేము కూల్చేస్తామని ఎక్కడా కూడా ఆయన అనలేదు. భవిష్యత్తులో కూడా అన్నని చెప్పారు. ప్రజలందరూ సహకరించండి, నమ్మండి, విశ్వసించండి. ఈ పుకార్లు మాత్రం నమ్మొద్దు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ అక్కడే ఉంటుంది. నా పేరు డాక్టర్ గోళ్ళమూడి రాజసుందరబాబు. తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలోని అలాగే తెనాలిలోని పట్టణ ప్రాంతంలోనే అంబేద్కర్ వాదులందరికీ కూడా అలాగే సకల ప్రజానికాన్ని మొత్తానికి కూడా మేము జైభీములు తెలియజేస్తున్నాం. ఒక వారం రోజులుగా తెనాలి పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహ నిర్మాణం పట్ల చాలా అశాంతి నెలకొంది. ఒక పోలీస్ అధికారి యొక్క ప్రవర్తన వల్ల మరి ప్రజల్లో అశాంతితో కూడినటువంటి భావాలు పెరిగాయి. ఆ క్రమంలో ఈ రోజున మున్సిపల్ కమిషనర్ గారు, డిఎస్పీ గారు, అట్లాగనే విద్యాసాగర్ గారు, కోటూరు బాబు గారు, బేతాల ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా చర్చించి అధికారులతో ఒక మంచి నిర్ణయానికి రావడం జరిగింది. ఏదైతే అక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఐతానగర్ కాడ అంటే నెహ్రూ రోడ్డు, ప్రకాశ్ రోడ్డు జంక్షన్లో ఉందో అక్కడ దానిని యథాతథంగా కొనసాగించేటట్లు అట్లాగనే మేము ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారికి, మంత్రి గారితో మాట్లాడే అక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టిన తర్వాత మరి 2 రకాలైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. అక్కడ పబ్లిక్గా రోడ్డు మీద జరిపే బదులు ఆ ప్రక్కనే ఉన్నటువంటి రజక చెరువులో ఒకరి 20 సెంట్లు భూమి కనుక కలుగు చేస్తే అంబేద్కర్ లైబ్రరీ కానీ అట్లాగనే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కానీ ఏర్పాటు అయితే మున్సిపల్ నిధులతోనే లేక రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కనుక ఏర్పాటు చేస్తే ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది అని చెప్పి మేము వారికి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. అలాగే మంత్రి గారు కూడా కలుగు చేసుకుని వీటన్నిటిని కూడా మంజూరు చేయాలని మరి ప్రపంచంలోనే ఐక్యరాజ్య సమితి 195 దేశాలు కలిసి అంబేద్కర్ గారిని ప్రపంచ విమోచకుడిగా పేర్కొని ప్రకటన చేసిన సందర్భంలో అటువంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని మరి ఐతానగర్ ప్రాంతంలో ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషకరం. మేము అధికారులకి, మంత్రి గారికి అలాగనే దళిత ఉద్యమ నాయకులందరూ కూడా మేము కంగ్రాట్స్, అభినందనలు తెలియజేస్తున్నాం. జై భీమ్. నమస్కారం. తెనాలి పట్టణంలో సుమారు ఒక వారం రోజుల నుంచి చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రకరకాల రూపాల్లో వివాదం చెలరేగింది. దీని విషయంలో డిఎస్పీ గారి రిక్వెస్ట్ మేరకు నేను 144 సెక్షన్ని ఇంపోజ్ చేయడం జరిగింది. 9వ తారీఖు నుంచి ఒక నెల రోజుల పాటు ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో 144 సెక్షన్ ఇచ్చాము. ఇప్పుడు ఈరోజు మనం ప్రతినిధులందరితో కూడా అధికారులు, యంత్రాంగం అందరం కలిసి మాట్లాడుకున్న తరువాత మాకు ప్రతినిధుల వైపు నుంచి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎటువంటి ఆందోళనలు జరగవు, స్టేటస్ కో మెయింటైన్ చేస్తాం, ఏం ఇబ్బంది లేదు, ప్రజాజీవనానికి ఎటువంటి ఆటంకం కలగదని హామీ ఇచ్చారు. ఆ మేరకు నేను
ఈ సిచ్యువేషన్ అసెస్ చేసుకున్న తర్వాత 144 సెక్షన్ కూడా వెనక్కి తీసుకుంటాం. ప్రజా జీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడమే మా లక్ష్యం.